అందరికీ నమస్కారం. మాది దామవరం గ్రామం అండి. నా పేరు చంద్రశేఖర్ నాయుడు. ఏదైతే ప్రభుత్వం వారు విమానాశ్రయం కోసం భూమి సేకరిస్తుందో దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా గ్రీవెన్స్లో మా సమస్యలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈరోజు మీతో కూడా ఈరోజు మా విషయాలు మా బాధల్ని చెప్పుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే నేషనల్ హైవే రోడ్డు ఇది ఏదైతే ఎయిర్పోర్ట్ ల్యాండ్ వాళ్ళు ఏదైతే సేకరిస్తున్నారో ఆ ల్యాండ్ ఇదండి. ఫస్ట్ 700 ఎకరాలు ఆల్రెడీ సేకరించున్నారు నేషనల్ హైవే నుంచి. మరో ల్యాండ్ ఇది. ఇక్కడ మధ్యలో కొంత అదర్ ల్యాండ్ ఉన్నా ఇప్పుడు మా సమస్య వచ్చి ఈ 1/1 ఏదైతే ఉందో ల్యాండు దానికి సంబంధించి మాట్లాడేదానికి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నామండి. ఈ 1/1లో 1/1కి సంబంధించి మొత్తం 700 ఎకరాలు ల్యాండ్ అండి. అది ఈ 700 ఎకరాలు ల్యాండ్లో ఎయిర్పోర్ట్ కోసం 418 ఎకరాలు తీసుకుంటున్నట్టుగా గవర్నమెంట్ వారు మాకు జీవో ఇష్యూ చేశారు. జీవో నెంబర్ 1 ఇష్యూ చేశారు. దాని ప్రకారం 418 ఎకరాలు దాంట్లో 1/1లో సేకరిస్తున్నామని చెప్పారు. ఇది జీవో కాపీ అండి. ఇది పోతే ఇప్పుడు మా సమస్య ఏంటంటే ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఎయిర్పోర్ట్ తీసుకునే ల్యాండు ఈ పక్కన కొంత అడిషనల్గా ఒక 28 ఎకరాలు ఏదైతే ల్యాండ్ తీసుకుంటున్నారో ఆ పక్కన అడిషనల్గా ఒక 28 ఎకరాలు ఈ రెవెన్యూ వాళ్ళు దీన్ని యాడ్ చేశారు. దీంట్లోకి ఈ ల్యాండ్లోకి యాడ్ చేశారు. ఈ ల్యాండ్లోకి యాడ్ చేసినందువల్ల ఇక్కడ ఏం చేశారంటే ఉన్న ల్యాండ్లో నుంచి ఈ 418 ఎకరాలు 1/1 సర్వే నెంబర్లు ఏదైతే తీసుకుంటామన్నారో దాంట్లో 20 ఎకరాలు వదిలేశారు. 20 ఎకరాలు వదిలేశారు. మొత్తం కొరవ ల్యాండ్ అవతల ఉంది. ఇంకా 300 చిల్లర ఎకరాలు ఉండాలా. ఇదైతే 20 ఎకరాలు వదిలేశారు. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఈ 1/1 సర్వే నెంబర్ ఏదైతే మీరు సేకరిస్తున్నారో ల్యాండు మాకు ఏదైతే జీవో ఇచ్చారో ఆ 1/1 సర్వే నెంబర్లోనే మీరు 418 ఎకరాలు సేకరించాలా అనేది ఫస్ట్ పాయింట్. యాజ్ పర్ జీవో మీరు ఏదైతే జీవో ఇచ్చినారో దాని ప్రకారం 418 ఎకరాలు పర్ఫెక్చువల్ లీజు శాశ్వత లీజు కింద మాకు ఇచ్చినటువంటి భూమిని సేకరించమని చెప్పి మేము కోరుతున్నాం. కాకపోతే ఈ రెవెన్యూ వాళ్ళు ఏంటంటే మొన్న మీకు కూడా తెలుసు తహసీల్దారు కృష్ణ గారు ఏసీబీ ట్రాప్లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరగబట్టి ఈ 28 ఎకరాలు దాంట్లో యాడ్ చేయబట్టే ముఖ్యంగా ఆయన ఏసీబీ ట్రాప్లో ఇరుక్కున్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కానీ అధికారులైనా దాన్ని గుర్తించి దాన్ని డివైడ్ చేసి మాకు ఏదైతే 418 ఎకరాలు తీసుకోవాలనో దానికి మాకు న్యాయం చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అదే విషయం మీద ఈరోజు కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఈ 28 ఎకరాలకి సపరేట్ 1/1 పిఏనో 1/1 ఎన్ఐనో మీరు సపరేట్ జీవో ఇచ్చుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోండి. మాకైతే ఇబ్బంది లేదు. మాకు ఏదైతే 1/1లో 418 ఎకరాల చిల్లర మాకు ఏదైతే తీసుకుంటామన్నారో దానికి సంబంధించి పర్ఫెక్చువల్ లీజుకి సంబంధించి దానికి కాంపన్సేషన్ ఇవ్వమని మేము మాట్లాడేది. ఈ 28 ఎకరాలు యాడ్ చేసి మాకేం చేశారంటే బ్యాలెన్స్ 390 ఎకరాలు మీ దాంట్లో తీసుకుంటున్నామని చెప్పి లెటర్స్ ఇచ్చారు మాకు. కానీ ఈ 390 ఎకరాలు మాకు చూపిస్తూ ఈ 418 ఎకరాలు యాక్చువల్గా పోతే 310 ఎకరాలు మాకు ఉండాలి ల్యాండ్, బ్యాలెన్స్ ల్యాండ్ 700 ఎకరాలలో. కానీ వీళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్లో ఏముంది 281 ఎకరాలే చూపించున్నారు. అంటే 28 ఎకరాలు మాకు ఇక్కడ తగ్గించేశారు గవర్నమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు చేసే పనులు ఇవన్నీ. ఈ ల్యాండ్ ఏదైతే తగ్గించారో మేమేం చెప్తున్నామంటే వాళ్ళకి ఇస్తే మాకు ఇబ్బంది లేదు. వాళ్ళకి సపరేట్ జీవో తెప్పించుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోండి. మాది ఏదైతే చెప్పారో మాకు 418 ఎకరాలు పర్ఫెక్చువల్ లీజుకి సంబంధించి మాకు ఏదైతే జీవో ఇష్యూ చేశారో అంతవరకు ల్యాండ్ తీసుకోమని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ 20 ఎకరాలు కూడా వదిలేశారు కదా. 4వ నంబర్ బిట్ అంటారు. 1 2 3 4 5 6 7 బిట్లు లెక్కన 100 ఎకరాల లెక్కన డివైడ్ చేసుకున్నాం మేము రైతులు. అక్కడ ఈ 4 బిట్లు 400 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 20 ఎకరాలు ఏదైతే వదిలేశారో లాస్ట్లో ఇదేమైందంటే ఒక్కొక్క రైతుకి 20 సెంట్లు 30 సెంట్లు వదిలేశారు. దాన్ని ఏం చేసుకోవాలి రైతులు? ఒక పాయింట్.
ఈ బోర్లు కానీ కరెంట్ సర్వీసులు కానీ దానికి సంబంధించిన దారులు కానీ అన్నీ ఎయిర్పోర్ట్కి పోయే ల్యాండ్లో ఉంటాయి. అందువల్ల మేమేం చెప్తున్నామంటే ఈ 400 ఎకరాలు మీరు సేకరించుకుంటే ఈ 28 ఎకరాలు సపరేట్ జీవో తెచ్చి మీరు కాంపన్సేషన్ ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లే. మాకు సంబంధించిన ల్యాండ్ మా 4 బిట్లు కానీ తీసుకుంటే మీకు ఎయిర్పోర్ట్ 418 ఎకరాలు సరిపోద్ది. యాజ్ పర్ జీవో మీరు ఇచ్చిన జీవో ప్రకారమే మేము అడిగేది. దాని ప్రకారం కరెక్ట్ చేసుకొని ఈ 20 ఎకరాలు కూడా తీసుకుంటే మాకు ప్రాబ్లం ఉండదని మేము తెలియజేస్తున్నాం. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ జై కిసాన్ అంటే ఎక్కడన్నా కానీ ప్రపంచంలో వీళ్ళ ఇద్దరు జవాన్ కానీ కిసాన్ కానీ వీళ్ళిద్దరు ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటారో మిగతా దేశం కానీ ప్రాంతాలు కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈరోజు మేము ఇక్కడ సమావేశం, ఈరోజు మీడియా సమావేశం మెయిన్గా మేము కూర్చోడానికి కారణం ఏంటంటే దామవరం దగదర్తి మండలం దామవరం గ్రామంలో ఏమైతే విమానాశ్రయానికి ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రభుత్వం వారు చేపట్టిన భూసేకరణ 418 ఎకరముల 23 సెంట్లు వాళ్ళు భూసేకరణ చేస్తున్నామని గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారు. 2/1/2026 జీవో ఇచ్చారు. జీవో ప్రకారం ఏముందంటే మేము శాశ్వత లీజుదారుల నుంచి 418 ఎకరాల 23 సెంట్లు మాత్రమే విమానాశ్రయ భూములకి మేము తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ దగదర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క చాతుర్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని, వారి మాయాజాలాన్ని దామవరం రైతుల మీద మొత్తం చూపించారండి. ఇక్కడ ఆన్ రికార్డు పేపర్ మీద ఒకటి, గవర్నమెంట్ వెబ్సైట్ ఏమైతే మనం ఏ పొలం ఉన్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు మీ భూమి వెబ్సైట్లో నుంచి చూపిస్తున్నారు. దాంట్లో ఒక విధంగా అంటే వాళ్ళు ఎక్కడ ఇరుక్కోకుండా గవర్నమెంట్ వెబ్సైట్లో ఒకటి, ఆన్ పేపర్ మీద అంటే మాకు చూపించేది ఒకటి. ఈ విధంగా అది కూడా మేము 2 రోజుల క్రితం మీ భూమి వెబ్సైట్ నుంచి మేము పేపర్లు డౌన్లోడ్ జరిగింది. ఇవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. గౌరవ ఈరోజు వచ్చేసి గ్రీవెన్స్ డే ఏమైతే గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిందో దామవరం రైతుల తరఫున మేము వారికి విత్ ప్రూఫ్తో సహా ఏమైతే గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారో దాని నుంచి మాత్రమే, లీజుదారుల నుంచి మాత్రమే మీరు భూమి సేకరించండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 28 ఎకరములు వాళ్ళు లీజుదారులు కాదండి, 1/1లో వాళ్ళు వేరే భూమి ఉండి అది ప్రభుత్వ భూమి క్లియర్ కట్గా. దాన్ని మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. 28 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఒక 15 మంది రైతులకి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళతో కుమ్ముక్కయ్యి దానిని మా లీజుదారుల్లో వాళ్ళని యాడ్ చేయడం జరిగింది. కానీ మాకు ఎప్పుడైతే గ్రామ సభ జరిగిందో అది కూడా ఏంటండి గవర్నమెంట్ జీవో ఇచ్చేసి 13 ఎకరములు మేము ప్రతి రైతుకి ఇస్తున్నాము అని ప్రకటించిన తర్వాత మేము గట్టిగా గ్రామసభ పట్టుబడితే గౌరవ కలెక్టర్ గారు గ్రామసభ ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు వరకు మాకు దగదర్తి మండలం రెవెన్యూ నుంచి ఏమైతే డాక్యుమెంట్స్ వచ్చాయో అంటే గ్రామసభ జరగకముందు ఇప్పుడు నేను ఎవరినైతే 28 ఎకరాలు గవర్నమెంట్ పొలము ఆక్రమణలు అంటున్నానో వాటిని లీజుదారులుగా వాళ్ళు చూపించారు. ఇదిగోండి ఫార్మర్స్ నాట్ సోల్డ్ అంటే గ్రామసభ జరగకముందు మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. దీంట్లో 1 నుంచి నేను ఏమైతే 28 ఎకరాలు చెప్తున్నానో 1 నుంచి 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. ఎప్పుడైతే గ్రామసభ జరిగిందో మేము అబ్జెక్షన్ పెట్టామో గ్రామసభ వచ్చేతలకి వాళ్ళని లీజుదారుల నుంచి తీసేశారు. ఫస్ట్ ఏమంటే 1 నుంచి నెంబర్ ఇక్కడ 1 నుంచి మామూలు నెంబర్ చూపించారు. గ్రామసభ వచ్చేసేతలకి సీరియల్ నెంబర్ తీసేసి 16వ నెంబర్ నుంచి సీరియల్ చూపించి దామవరం పంచాయతీ ఆఫీసులో ఆ రోజు రాత్రి డిస్ప్లే మాకు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము 2025 ఆగస్టు ఆర్డీఓ ఆఫీస్లో అంతకుముందు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో కృష్ణ ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆయన ఆ రోజు సార్ మాకు పేపర్లు ఇవ్వండి అని మేము సార్ని అడగగా పేపర్లు ఇవ్వము, అదేం సార్ మా పొలాలు మీరు తీసుకుంటున్నారు మాకు తెలుసుకునే హక్కు ఉంది అని అడగగా ఈ పేర్లు మాకు చేతికి పేపర్లు ఇవ్వలేదు కానీ ఎవరైతే మేము 28 ఆక్రమణ అంటున్నామో వాళ్ళ పేర్లు చదివారు. ఆ రోజు మేము అబ్జెక్షన్ చెప్పాము, సార్ ఇది ఈ విధంగా అప్పుడు జీవో రాలేదండి, జీవో సార్ ఇది తప్పిది మీరు లీజుదారులు వాళ్ళని యాడ్ చేస్తాను అబ్జెక్షన్ చెప్పగా అతను హామీ ఇచ్చాడు మేము తీసేస్తామండి వీళ్ళని యాడ్ చెయ్యము, మేము నష్టపోతాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అందుకని ఇది మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకురాలేదు. మాకు హామీ ఇచ్చినందువల్ల మేము అన్ని అగ్రిమెంట్లు అయ్యి మేము భూమి ఇవ్వడానికి రైతులందరూ ముందుకు రాగా జీవోలో క్లియర్ కట్గా ఉందండి. ఆల్రెడీ మీ జీవో అందరికి ఇచ్చాము. జీవో 1/1లో ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే 418 ఎకరాల 23 సెంట్లు
లీజుదారుల నుంచే, ఎవరైతే శాశ్వత లీజుదారులు ఉన్నారో వారి నుంచే మేము తీసుకుంటున్నామని క్లియర్ కట్గా ఉంది. దానికి ఎకరాకి 13 లక్షల రూపాయలు. దానికి కూడా మేము గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ సమావేశాలు మాకు జరిగినప్పుడు చెప్పిన రేటు ప్రకారం మేము ఒప్పుకున్నాం. ఎక్కడ దామవరం గ్రామం అండి, నేషనల్ హైవేకి 1.5 కిలోమీటర్లే ఉంటుంది. చుట్టుపక్కల మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఎకరా 50-60 లక్షల లెక్కన ఎక్కడా లేదు. అయినా కానీ మాకు మా ఊర్లో విమానాశ్రయం కావాలి, మేము అందరం బాగుపడాలి, ఇది దాదాపు 25 సంవత్సరాల మా కళ. చుట్టుపక్కల మా పట్టా పొలాలు ఉన్నాయి, వాటికి రేట్లు వస్తాయి, జిల్లా వాసుల కళ నెరవేరుతుందని సర్వేకి సహకరించి, ఇది ఇంచుమించు 1/1 దావరం ఏమైతే చెప్తున్నామో 100 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇది మాకు 4వ తరము. ఇది ఇంచుమించు ఇది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి. అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడలేదన్నమాట. అప్పుడు నుంచి సర్వే జరగంది. ఎప్పుడైతే గౌరవ ప్రభుత్వం వారు ఎయిర్పోర్ట్ ఇస్తున్నారో మొదట సర్వే జరిగింది, దానికి మేము సహకరించాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి రైతుల తరఫున సంపూర్ణ కానీ ప్రతి ఒక్కరి దగ్గర మమ్మల్ని హైడ్ చేశారు, మమ్మల్ని మోసం చేశారు. మాకు చెప్పింది ఒకటి జీవో ఇచ్చేసి డబ్బులు ఇంకా రేపు వస్తాయనగా అప్పుడు వీళ్ళందరూ గోల చేస్తే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తే దానికి గ్రామసభ పెట్టారు. ఆర్డీఓ గారు వచ్చిన తర్వాత మొదటి గ్రామసభ జరిగిన రోజు మేము ఆర్డీఓ గారికి వెర్బలి చెప్పాము, సార్ ఈ విధంగా మా దృష్టికి వచ్చింది అంటే ఆర్డీఓ గారు న్యాయం చేస్తామన్నారు. రెండో గ్రామసభ జరిగింది. అప్పుడు రెండో గ్రామసభలో సార్ సమాధానం చెప్పలేదు. మేము అఫీషియల్లీ అర్జీ ఇచ్చాము. ఆ రోజు కూడా మాకు సార్ ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది, దాన్ని క్లియర్ కట్గా మా జీవో నుంచి తీసేసి మీరు కావాలంటే వాళ్ళని సపరేట్గా జీవో ప్రకారం అయితే మేము నష్టపోతాము. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు 2 విధాలు చేశారండి. ప్రభుత్వం పోయే భూములకి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు, విమానాశ్రయానికి పోయే భూములకి వచ్చేసి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు, విమానాశ్రయం పాని భూములకి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు. విమానాశ్రయం పోయే భూములకి 1992 ఎల్పీ నెంబర్ గవర్నమెంట్ వెబ్సైట్లో కొడితే ఇప్పటికి కూడా మా లీజు పొలాలు అయితే గవర్నమెంట్ వెబ్సైట్లో 22A కిందే ఉంది, నిషేధిత భూముల కింద ఉంది. పొలాలు మావి, మీరు ఎలా రాస్తారండి 22A కింద నిషేధిత భూముల కింద పెట్టారు. ఒకసారి ఏమంటే మళ్ళీ మాకు పేమెంట్ ఇస్తామంటారు, అదొకటి. ఇంకోటి 418 ఎకరాలు జీవో ప్రకారం పోగా మిగతా భూములకి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు, అది వచ్చేసి 1692. ఆ ఎల్పీ నెంబర్ కనుక గవర్నమెంట్ వెబ్సైట్లో మనం చూస్తే 281 ఎకరా 73 మాత్రమే ఉంది. ఇంకా మాకు మిగతాది 28 ఎకరముల దాకా మాకు లెక్క తేలాలి. అంటే మాకు పేపర్ మీద మటుకు మీకు ఉందని చూపిస్తున్నారు, కానీ అఫీషియల్ వెబ్సైట్లో మటుకు వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేశారు. మేము తీవ్రంగా నష్టపోతామని గౌరవ కలెక్టర్ గారి దగ్గర చెప్పాము, ఆర్డీఓ గారి దగ్గర చెప్పాము. ఈ విషయంలో మటుకండి గత 20 సంవత్సరాల నుంచి ఈ దామర విమానాశ్రయం ఈ అవకతవకలు ఇవన్నీ రాకపోవడము గౌరవ కావలి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పలు దఫాలుగా రైతులతో చర్చించి దీన్ని ఒక ముందుకి తీసుకెళ్ళి మన జిల్లాలో వస్తే ఈ విధంగా వస్తుందని మేము ముందుకు వచ్చి పొలాలు ఇవ్వడానికి మేమందరం ముందుకు వచ్చాం. ఈ విధంగా వస్తుందంటే మాకు ఆనందం సార్, మా సంపూర్ణ సహాయకాలు అందిస్తాము అని. కానీ వీళ్ళందరినీ అధికారులు ఎవరైతే కృష్ణ గారు సస్పెండ్ అయ్యారో అతను కానీ ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ శివ కానీ వారి తెలివితేటలన్నీ ఉపయోగించి ఏ రోజు మేము ఏ కాగితం అడిగినా కానీ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటి సహకరించలేదండి. క్లియర్ కట్గా మేము ఒకటే చెప్తున్నామండి, మేము మా సొంతంగా మాకు ఏం కావాలా ఫైనలీ అండి, మేము రైతుల తరఫున ఏం కోరుకుంటున్నామంటే మా 1/1 మా లీజు ఏదైతే గవర్నమెంట్ జీవో వచ్చింది 418 ఎకరాల 23 సెంట్లు దాని నుంచే తీసుకోవాలి. దీంట్లో ఎటువంటి బయట వ్యక్తుల్ని మీరు చేర్చవద్దు, మాకు న్యాయం చేయాలి. ఆల్రెడీ దీంట్లో పెద్ద అమౌంట్ చేతులు మారిందని రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఏసీబీ ట్రాప్ జరిగి కృష్ణా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ శివ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో మేధాపం జరుగుతుంది. మాకు అతను ఉంటే ఎటువంటి న్యాయం మాకు జరగదు, దయచేసి మాకు న్యాయం చేయమని చెప్పి దీన్ని మీడియా ద్వారా మేము రైతులను కోరుకుంటున్నాము. గవర్నమెంట్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్. వస్తున్నాం నీ ముందు. మా దావారం గ్రామం రైతు మండలం. మా దావారం గ్రామంలో 1/1 సర్వే నెంబర్లో 700 ఎకరాలు శాశ్వత గౌరవ భూమి ఉంది. ఈ 700 ఎకరాలకు గాను నగదెత్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూమికి 418 ఎకరాలు చేకూరుస్తున్నట్లుగా జీవో నెంబర్ 1 డేటెడ్ 2/1/26న ఓర్వ ప్రభుత్వం వారు జీవో ఇచ్చారు. దాని ప్రకారంగా సర్వే జరుగుతున్నది, దాన్ని మేము సహకరిస్తున్నాము. దీనిలో ఈ 418 ఎకరాలు పెరిపెచువల్ లీజు కాని భూమిలో ఒక 28 ఎకరాలని వేరే రైతులది పెరిపెచువల్ భూమిగా కలిపి రెవెన్యూ అధికారులు చూపిస్తూ
పెరుపచ్చివల్లి లీజు భూమిని కేవలం 390 ఎకరాలు సేకరిస్తున్నారు. దీని వలన మిగతా రైతులకి 28 ఎకరాల నష్టం జరుగుతుంది. కాబట్టి యాజ్ పర్ జీవో పెరుపచ్చివల్లి లీజు భూమిని తీసుకుని మిగతా 28 ఎకరాలు ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటున్నారో దాన్ని సపరేట్ చేసేసి యాజ్ పర్ జీవోలో మెన్షన్ చేసినట్టుగానే 418 ఎకరాలు ఓన్లీ పెరుపచ్చివల్లి లీజునే తీసుకుని ఆ రైతులు కాంపన్సేషన్ ఇస్తూ మిగిలిన భూమికి హద్దులు చూపించవలసిందిగా గౌరవ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, కోటయ్య గారిని అందరినీ కోరుతున్నామండి. దీన్ని మీడియా తరంగా తెలియజేస్తున్నాం. దీనికి మండల అధికారులు చాలా గోల్మాల్ చేస్తున్నారు. దీని మీద నిఘా ఉంచి రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.